అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. మొదట నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. ఆవాల గోవింద్ ఇంటి వద్ద రెండో విడత గ్యాస్ సిలిండర్లను పంపిణీ ప్రారంభించారు. కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తృతపోయే అంశాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ సరూర్ నగర్లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసును ఇటీవలే సిఐడికి బదిలీ చేశారు. ఇప్పటి వరకు 13 మంది అరెస్టు కాగా మరో 7 కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ ఆలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది. శ్రీలంకలో ఓవైపు కెసినో నిర్వహిస్తూనే మరోవైపు భారత్లో కిడ్నీ దందా నిర్వహిస్తున్నాడు. తమిళనాడులో కొందరు ఏజెంట్లను నియమించుకొని ఆర్థిక ఇబ్బందులున్న వాళ్లే టార్గెట్ చేశారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి గ్రహీతల నుంచి 50 నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేశారు. దాతలకు 5 లక్షల రూపాయలు, ఆపరేషన్ చేసిన వైద్యులకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. శ్రీలంక, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులో దందా కొనసాగించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణలో లింకులపై సిఐడి ఆరా తీస్తోంది. మోస్ట్ వాంటెడ్ పవన్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఎరువుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎరువుల దుకాణంలో రసాయన మందులు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మన దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యూనిలిటీ అయిన అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ దేశీయ బ్రాండ్ ఇష్యూ ద్వారా 5,000 కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. ఎల్ఐసి నుంచి 15 సంవత్సరాల నాన్ కన్వెన్సబుల్ డిబెంచర్ల ద్వారా ఈ నిధులను సమీకరించింది. ఈఎన్డీపై 7.75% వార్షిక కూపన్ రేటు అమల్లో ఉంటుంది. ఈ బాండ్లకు స్టేటబుల్ డొమెస్టిక్ క్రిటికల్ రేటింగ్ ఉందని, డిబెంచర్లు బీఎస్ఈ లిస్టులో చేరే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.